ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైతే ప్రవీణ్ అన్న గారు మరణించిన వార్త క్రైస్తవ సమాజాన్ని వేదనలోకి ఆవేదనలోకి నడిపించిందో 3 విషయాలు ఆ యొక్క పరిస్థితుల ద్వారా మీకు తెలియపరచాలని అనుకుంటా ఉన్నాను. మొట్టమొదటిగా ధైర్యం కలిగి ఉండి. ఎందుకో తెలుసా, ఏదైతే ఒక క్రైస్తవుడి జీవితంలో గమ్యస్థానము పరలోక రాజ్యం అని ఏదైతే పెట్టుకుని ఆ రక్షణ సువార్త ప్రకటించడానికి దైవ సేవకుడు ధైర్యంగా మరణించడానికైనా ముందు అడుగు వేశారో దానిలో విజయాన్ని పొందుకున్నాడు, దేవుని దగ్గరికి వెళ్లారని జ్ఞాపకం చేసుకోండి. హీఈస్ ఎ సక్సెస్ఫుల్ గాస్పుల్ అండ్ ఇవాంజలిస్ట్ అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే, ఏదైతే ఈ యొక్క న్యాయం లేని లోకంలో మనం న్యాయం కోసం పోరాడుతున్నామో, న్యాయము తీర్చే దేవుడు మన తోడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుడు మన తోడై ఉన్నారు గనుక ఈ లోకంలో అధికారి అన్యాయం చేసినప్పటికీ, ఈ లోకంలో ఉన్న మనుషులు అన్యాయం చేసినప్పటికీ న్యాయము తీర్చేవాడు ఆయన మన తోడై ఉన్నాడు గనుక ధైర్యంగా నువ్వు ముందుకు కొనసాగిపోమని ఈ రోజు మీకు తెలియపరుస్తా ఉన్నాను. మూడోదిగా చూసుకున్నట్లయితే, ఏదైతే బాధలో నువ్వు ఉన్నావో, వేదనలో ఉన్నావో, అధైర్యంగా నువ్వు ఉన్నావేమో, ధైర్యం తెచ్చుకో. ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్. ఆయన యొక్క మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవునికి అర్పించిన రీతిగా మనము కూడా అలానే ఉండాలి. ఒక దైవ సేవకుడు ఆ విధంగా అయ్యాడు అంటే, దేవుడు అనుమతించాడు అంటే, కొన్ని లక్షల మంది సేవకుల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడని జ్ఞాపకం చేసుకో. ఇంకా సువార్త వెల్లడించబడుతుందని జ్ఞాపకం చేసుకో. అనేకమైన దైవజనుల ద్వారా మన యొక్క దేశం, మన యొక్క రాష్ట్రాలు, మన యొక్క ప్రపంచం మొత్తం ఇంకా రక్షణ యొక్క బలగంగా మార్చి అనేక మంది ఈ రోజు లేవనెత్తుతాడు దేవుడు. ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వారి ముందే ఆయన కట్టడి కడతాడని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆధారపడు. న్యాయము తీర్చేవాడు ఆయన కనుక మనకి న్యాయం తీరుస్తాడు. Download ShareChat.